హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో కాంప్లెక్స్ అరేంజ్మెంట్లో ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తే ఎలా చేయాలి అనేది చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం లీనియర్ అరేంజ్మెంట్ మీద ప్రాబ్లమ్స్ అనేవి చూసాం, రైట్? లీనియర్ అరేంజ్మెంట్లో ఎలా అరేంజ్ చేస్తారు? ఇలా ఒక రోలో అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ సెకండ్ వీడియోలో సర్క్యులర్ అరేంజ్మెంట్ గురించి డిస్కస్ చేసాం. సో సర్క్యులర్ అరేంజ్మెంట్లో ఇలా సర్కిల్ లాగా మనం వాడిచ్చిన వాటిని అరేంజ్ చేస్తాం, ఎదర్ ఫేసింగ్ ఇన్వర్డ్ ఆర్ ఫేసింగ్ అవుట్వర్డ్ అనమాట. నెక్స్ట్ ఏం డిస్కస్ చేసాం? 2 row సిట్టింగ్ అరేంజ్మెంట్. సో ఈ 2 row సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎలాగా? ఇలా 2 rowsలో కూర్చున్నారు అని చెప్పేసి అరేంజ్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే కాంప్లెక్స్ అరేంజ్మెంట్. ఈ కాంప్లెక్స్ అరేంజ్మెంట్లో కొంతమంది పర్సన్స్ని ఇచ్చేసి ఇప్పటి వరకు వాళ్ళని అరేంజ్ చేసాం. అంటే వాళ్ళు లీనియర్గా కూర్చుంటే ఇలా, సర్క్యులర్గా కూర్చుంటే ఇలా, 2 rowsలో కూర్చుంటే ఇలా అరేంజ్ చేసాం. కానీ ఈ కాంప్లెక్స్ అరేంజ్మెంట్లో ఏంటి అంటే మనం వాళ్ళు కూర్చున్న ప్లేసెస్ని అరేంజ్ చేయం. కాకపోతే ఇందులో ఎలా ఇస్తాడంటే కొంతమంది పర్సన్స్ని ఇస్తాడు. ఓకే, కొంతమంది పర్సన్స్ని ఇస్తాడు. తర్వాత వాళ్ళు ఎక్కడ పుట్టారు అని చెప్పేసి ఇస్తాడు. లైక్ వాళ్ళు ఎక్కడికి చెందిన వాళ్ళు ఇస్తాడు. అంటే ఏ కాన్సెప్ట్ అయినా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇవి తీసుకుందాం. తర్వాత వాళ్ళకి ఏమి ఇష్టం అని ఇస్తాడు. సో ఈ మూడింటిని లింక్ చేస్తూ మనం ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఫామ్ చేయాలి. ఓకే, అంటే ఈ మూడింటిని లింక్ చేస్తూ ఏ పర్సన్ ఎక్కడికి చెందిన వాళ్ళు, వాళ్ళకి ఏమి ఇష్టం అనే డేటా ఏదైతే ఉందో దాన్ని మనం ప్రిపేర్ చేయాలి. అదే ఈ కాంప్లెక్స్ అరేంజ్మెంట్. నార్మల్లీ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మోస్ట్లీ ఎగ్జామ్స్లో ఈ కాంప్లెక్స్ అరేంజ్మెంట్ అనేది అడగడు. ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది. అంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఎక్కువ టైం అనేది పడుతుంది. సో నార్మల్గా అయితే అడగడు. బట్ మనం కాన్సెప్ట్ అనేది తెలుసుకుని ఉన్నాం అనుకోండి, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అడిగితే మనం సాల్వ్ చేయడానికి ఈజీగా అనేది ఉంటుంది. అసలు ఈ కాంప్లెక్స్ అరేంజ్మెంట్లో ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు అనేది ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో క్వశ్చన్ చూసారా? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కరెక్ట్గా ఈ పేజ్ అంతా ఉంది. సో ఇంత పెద్ద క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇందులో, బట్ మనం ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్ని చూసి భయపడకండి. ఇంత పెద్ద క్వశ్చన్ ఉన్నా కానీ జస్ట్ హాఫ్ మినిట్లో మనం సాల్వ్ చేసేయచ్చు ఈ క్వశ్చన్ని. ఎలా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. ప్రీతం, ఖాసిం, రాజీవ్, శ్యామ్, తిర్నా అండ్ ఉజ్వల్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మొత్తం 1 2 3 4 5 6 మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఆర్ 6 persons who belong to 6 different cities. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిటీకి చెందిన వాళ్ళంట. ఓకే, న్యూయార్క్, కాఠ్మాండు, న్యూఢిల్లీ, డోహా, కులాలంపూర్ అండ్ మాస్కో. సో వాళ్ళు ఏ సిటీస్కి చెందిన వాళ్ళో ఇచ్చేసాడు. అంటే ఇవి లైన్లో ఉండవు. ముందుగా మనం డిస్కస్ చేసినట్లు క్లమ్జీగా ఉంటే మనం అరేంజ్ చేయాలన్నమాట. ఓకే, నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో ఇక్కడ ఇచ్చేసాడు చూడండి, సేమ్ ఆర్డర్లో కాదు, బట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిటీకి చెందిన వాళ్ళు. దే విజిటెడ్ 1 country ఇన్ ద రీసెంట్ వింటర్ సీజన్. రీసెంట్గా వాళ్ళకు ఒక వింటర్ సీజన్ వస్తే ఆ వింటర్ సీజన్లో ఒక కంట్రీని విజిట్ చేశారంట. వాళ్ళు ఏమేమి విజిట్ చేశారనేది ఇచ్చారు చూడండి. అజర్బైజాన్, మాల్దీవ్స్, యూఎస్ఏ, భూటాన్, మలేషియా అండ్ గ్రీన్లాండ్. సో ఈ 6 కంట్రీస్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంట్రీని విజిట్ చేశారు. నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. అంటే సేమ్ ఆర్డర్లో విజిట్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రీతం ఉన్నాడు అనుకోండి, అతను యూఎస్ఏ వెళ్ళి ఉండొచ్చు, భూటాన్ వెళ్ళి ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళాడు అనేది మనకి తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈచ్ ఆఫ్ దీస్ పర్సన్స్ లైక్ వన్ ఆఫ్ దీస్. ఈ పర్సన్ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇచ్చిన 6 ఐటమ్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ ఇష్టం అనమాట. ఏంటవి? పేస్ట్రీస్, కేక్, పాస్తా, కాఫీ, లెమనేడ్ అండ్ టీ. సో ఈ 6 ఐటమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. ఓకే, ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో గివెన్. ఇక్కడ వరకు మనకు అసలు ఏమి ఇచ్చాడు? 6 persons ఉన్నారని ఇచ్చాడు, వాళ్ళు ఏ కంట్రీకి చెందిన వాళ్ళో ఇచ్చాడు, అండ్ అలాగే వాళ్ళు ఏమేమి విజిట్ చేశారో ఇచ్చాడు, వాళ్ళకి ఏమేమి ఇష్టమో ఇచ్చాడు. అవునా? ఇప్పుడు ఇక్కడ వరకు మనకి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాడు, క్లూస్ ఏమీ ఇవ్వలేదు. సో ఇక్కడ నుంచి క్లూస్ అనేవి ఉన్నాయి చూడండి. ఈ 1 to 8 అనేవి మనకి
ఎవరెవరికి ఎక్కడ చెందిన వాళ్ళు, ఎవరెవరు ఏమేమి విజిట్ చేశారు, ఎవరెవరికి ఏమి ఇష్టం అని తెలుసుకోవడానికి వాడిచ్చిన క్లూస్. ఓకే, ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఇంత పెద్దగా ఇస్తే అంటే ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈజీగా అరేంజ్ చేసేసాం, కానీ ఇక్కడ 3 కేటగిరీస్ ఉన్నాయి అవునా, 6 పీపుల్కి 3 కేటగిరీస్ ఉన్నాయి. సో కాంప్లెక్స్ అరేంజ్మెంట్ అంటే ఇలా మోర్ దాన్ 2 కేటగిరీస్ అనేవి ఇస్తాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే 6 పర్సన్స్ కదా, సో ఒక టేబుల్ అనేది ఫామ్ చేసుకోండి. రఫ్ టేబుల్ అంటే మీరు స్కేల్ పెన్సిల్ తీసుకొని నీట్గా డ్రా చేయాలని ఏం లేదు, రఫ్ టేబుల్ ఒకటి డ్రా చేసుకోండి. ఫస్ట్ అయితే పర్సన్స్ రాసుకుందాం. ఓకే, ఎవరెవరు 6 మెంబర్స్ కదా. సో ప్రీతం, ఖాసిం, నెక్స్ట్ రాజీవ్, శ్యామ్, ఓకే, నెక్స్ట్ తిర్నా, ఉజ్వల్. నెక్స్ట్ కేటగిరీస్ ఏమేమి ఇచ్చాడు మనకి, వాళ్ళు ఎక్కడికి చెందిన వాళ్ళు, ఏమేమి విజిట్ చేశారు, అండ్ అలాగే ఏమేమి ఇష్టం అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, ఈ 3 కేటగిరీస్ ఇచ్చాడు కదా. సో ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడికి చెందిన వాళ్ళు అనేది రాసుకోవాలి. సో ఫస్ట్ కాలంలో బిలాంగ్స్. క్లూస్లో మనకి అప్పుడప్పుడు వాళ్ళు సపోజ్ ప్రీతం బిలాంగ్స్ టు న్యూయార్క్ అని మాత్రమే ఇవ్వడు, ప్రీతం డస్ నాట్ బిలాంగ్స్ టు యుఎస్ అని కూడా ఇస్తాడు కదా. సో బిలాంగ్స్ అండ్ ఆపోజిట్ రాసుకోండి, డస్ నాట్ బిలాంగ్స్. ఇలా రాసుకుంటే మనకి ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటి, విజిట్. సో విజిట్ అండ్ దీనికి ఆపోజిట్ డస్ నాట్ విజిట్. నెక్స్ట్ లైక్స్, నెక్స్ట్ దీనికి ఆపోజిట్ ఏంటి, డస్ నాట్ లైక్. సో నేను ఏం చేయలేదు, జస్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి ఒక బాక్స్ అనేది డ్రా చేసాం. ఇప్పుడు మీరు ఎగ్జామ్లో కూడా బాక్స్ డ్రా చేయాలి అని నేను చెప్పను, కాకపోతే మీకు అర్థం అవ్వాలి కదా ఇప్పుడు నేను చెప్పేది. సో అన్నీ కలిసిపోకుండా ఉండడం కోసం జస్ట్ బాక్స్ అనేది డ్రా చేసాయి ఇప్పుడు మనం రాసుకున్న ఇన్ఫర్మేషన్కి. ఓకే, సో ఇప్పుడు వాడిచ్చిన క్లూ అనేది ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ క్లూ ఏంటి, రాజీవ్ అండ్ శ్యామ్ డస్ నాట్ బిలాంగ్ టు ఎయిదర్ న్యూయార్క్ ఆర్ మాస్కో. రాజీవ్ అండ్ శ్యామ్. సో ఇప్పుడు రాజీవ్ ఎక్కడున్నాడు చూడండి, ఇక్కడ ఉన్నాడు. శ్యామ్ ఎక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు. డస్ నాట్ బిలాంగ్ టు న్యూయార్క్ అండ్ మాస్కో అని ఇచ్చాడు. సో ఇక్కడ డస్ నాట్ బిలాంగ్ ఎక్కడుంది, హెడ్డింగ్లో ఇక్కడ ఉంది. సో ఇందులో రాసుకోవాలి, రాజీవ్ అండ్ శ్యామ్ దగ్గర వాళ్ళు న్యూయార్క్కి చెందిన వాళ్ళు కాదు అండ్ మాస్కోకి చెందిన వాళ్ళు కాదు. సో రాజీవ్ అండ్ శ్యామ్ కదా, సో ఇద్దరు బాక్సుల్లో రాస్తున్నా. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి, సెకండ్ పాయింట్ చూడండి, రాజు విజిటెడ్ మలేషియా బట్ ఈజ్ నాట్ ఫ్రమ్ డోహా. ఓకే, రాజు కాదు, మనకు అసలు రాజునే లేడు, ఇది రాజీవ్. రాజీవ్ విజిటెడ్ మలేషియా బట్ ఈజ్ నాట్ ఫ్రమ్ డోహా. రాజీవ్ అనే పర్సన్, ఇక్కడ రాజీవ్ ఉన్నాడు కదా, రాజీవ్ విజిటెడ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. రాజీవ్ విజిటెడ్ మలేషియా బట్ ఈజ్ నాట్ ఫ్రమ్ డోహా అని ఇచ్చాడు, అంటే అతను డోహాకి చెందినవాడు కూడా కాదు. నాట్ ఫ్రమ్ అంటే నాట్ బిలాంగ్స్ టునే కదా, సో ఈ కాలంలో రాసుకున్నాం. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని వీటిలో దేనికి చెందిందో దాని కింద రాసుకుంటున్నాం అంతే, ఏం చేయట్లా. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి, శ్యామ్ విజిటెడ్ యూఎస్ఏ. శ్యామ్ అనే అతను యూఎస్ఏని విజిట్ చేశాడంట. సో శ్యామ్ ఎక్కడున్నాడు, అగైన్ ఇక్కడ ఉన్నాడు. విజిట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో శ్యామ్కి ఎదురుగా విజిట్లో యూఎస్ఏ అంతే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి, ద పర్సన్ ఫ్రమ్ కులాలాలంపూర్ లైక్స్ లెమనోడ్. సో కులాలాలంపూర్ నుంచి వచ్చిన అతనికి లెమనోడ్ ఇష్టం, కానీ అసలు కులాలాలంపూర్ నుంచి ఎవరు వచ్చారో తెలుసా మనకి తెలీదు. సో ఈ పాయింట్ని జస్ట్ పక్కన పెడదాం. వైల్ ద పర్సన్ ఫ్రమ్ న్యూయార్క్ లైక్ పేస్ట్రీస్. అయితే న్యూయార్క్ నుంచి వచ్చిన అతనికి పేస్ట్రీస్ ఇష్టం అంట. ఇక్కడ ఏమి ఇచ్చాడు, కులాలాలంపూర్ నుంచి వచ్చిన అతనికి లెమనోడ్ ఇష్టం,
న్యూయార్క్ నుంచి వచ్చిన అతనికి పేస్ట్రీస్ ఇష్టం. బట్ మనకి ఈ 2 ఊర్ల నుంచి ఎవరొచ్చారో తెలీదు కాబట్టి ఈ పాయింట్‌ని జస్ట్ అలా పక్కన పెడదాం. జస్ట్ ఓకే. సైడ్‌న పెడదాం. నెక్స్ట్ ప్రీతం లైక్ పేస్ట్రీస్. ఏమిచ్చాడు? ప్రియతం లైక్ పేస్ట్రీస్. ఇక్కడ ప్రీతం ఉన్నాడు కదా, లైక్స్ ఉన్నాడు కదా, పేస్ట్రీస్. ప్రీతంకి ఏమి ఇష్టం? పేస్ట్రీస్ ఇష్టం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ బిఫోర్ ఒక పాయింట్ పక్కన పెట్టాం కదా, అందులో సెకండ్ పార్ట్ ఏంటి? ద పర్సన్ ఫ్రమ్ న్యూయార్క్ లైక్ పేస్ట్రీస్. న్యూయార్క్ నుంచి వచ్చిన అతనికి పేస్ట్రీస్ ఇష్టం అంట. ప్రియతంకి పేస్ట్రీస్ ఇష్టం. అంటే ఇప్పుడు న్యూయార్క్ నుంచి వచ్చింది ఎవరు? ప్రియతమే కదా. సో ప్రియతం ఎక్కడికి చెందినవాడు? న్యూయార్క్కి చెందినవాడు. సో ప్రీతం న్యూయార్క్కి చెందినవాడు. అగైన్ ఈ ఫస్ట్ పార్ట్ కులాలాలంపూర్ నుంచి ఎవరు వచ్చారో తెలియదు కాబట్టి ఓకే, దీని గురించి కానీ తర్వాత ఏమైనా క్లూ ఇస్తే అప్పుడు ఈ పాయింట్ దగ్గరికి వద్దాం. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఉజ్వల్ లైక్ టీ అండ్ విజిటెడ్ గ్రీన్లాండ్. ఉజ్వల్ అనే అతను గ్రీన్లాండ్ని విజిట్ చేశాడు. ఉజ్వల్ విజిటెడ్ గ్రీన్లాండ్ అండ్ లైక్ టీ. అతనికి టీ అంటే ఇష్టం. లైక్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో లైక్ కింద ఏం రాసుకోవాలి? టీ రాసుకోవాలి. ఓకే. నెక్స్ట్ టిర్నా లైక్స్ లెమినోడ్. టిర్నా అనే వ్యక్తికి లెమినోడ్ అంటే ఇష్టం. ఓకే. అగైన్ లెమినోడ్ వచ్చింది. ఇక్కడ మనం ఒక పాయింట్ పక్కన పెట్టాం. ద పర్సన్ ఫ్రమ్ కులాలాలంపూర్ లైక్స్ లెమినోడ్ అని ఇచ్చాడు. టిర్నాకి లెమినోడ్ అంటే ఇష్టం. కులాలాలంపూర్ నుంచి వచ్చిన అతనికి లెమినోడ్ అంటే ఇష్టం. అంటే ఇప్పుడు దీన్ని రెండింటిని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? టిర్నా అనే పర్సన్ కులాలాలంపూర్ నుంచి వచ్చాడని అర్థం. సో టిర్నా దగ్గర ఏం రాసుకుంటాం? టిర్నా ఎక్కడి నుంచి వచ్చాడు? బిలాంగ్స్ దగ్గర కులాలాలంపూర్. అండ్ అతనికి ఏమి ఇష్టం? లైక్ దగ్గర లెమినోడ్ ఇష్టం. ఓకే, లెమినోడ్ ఇష్టం. నెక్స్ట్ పాయింట్ చూడండి, కాసిం బిలాంగ్స్ టు కాఠ్మాండు. కాసిం ఎక్కడికి చెందినవాడు? కాఠ్మాండుకి చెందినవాడు. బట్ డస్ నాట్ లైక్ పాస్తా ఆర్ కాఫీ. కాసిం అనే అతను కాఠ్మాండుకి చెందినవాడంట. సో ఇక్కడ రాసుకోవాలి కదా, కాఠ్మాండుకి చెందినవాడు. కానీ అతనికి ఏమి ఇష్టం లేదు? డస్ నాట్ లైక్. ఇక్కడ కదా డస్ నాట్ లైక్ పాస్తా కాఫీ. పాస్తా కాఫీ రెండు అతనికి ఇష్టం లేదు అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ అండ్ డిడ్ నాట్ విజిట్ మాల్దీవ్స్. అలాగే అతను మాల్దీవ్స్ని విజిట్ చేయలేదు. మాల్దీవ్స్ ఆర్ భూటాన్, ఈ రెండిట్లో ఏ ప్లేస్ని విజిట్ చేయలేదు. ఈ కాసిం అతను డస్ నాట్ విజిట్ దగ్గర మాల్దీవ్స్, భూటాన్. సో ఈ రెండు ప్లేసెస్ని విజిట్ చేయలేదు. మనకి ఇచ్చిన 8 పాయింట్స్ ఇవే కదా. మనం ఏం చేసాం చెప్పండి? వాడు ఇచ్చిన నేమ్స్ అనేవి రాసుకున్నాం. ఓకే, మనకి 3 కేటగిరీస్ అనేవి ఇచ్చాడు. వాళ్ళు ఎక్కడికి చెందిన వాళ్ళు కింద రాస్తాను, మళ్ళీ మీకు టేబుల్ కనిపిదు కదా. వాళ్ళు ఎక్కడికి చెందిన వాళ్ళు అండ్ అలాగే వాళ్ళు ఏమేమి విజిట్ చేశారు, వాళ్ళకి ఏమేమి ఇష్టం, ఇవే కదా మనం ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఎక్స్ట్రాగా వాళ్ళు డస్ నాట్ బిలాంగ్, డస్ నాట్ విజిట్, డస్ నాట్ లైక్ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, ఓకే, వాళ్ళకి ఏమి ఇష్టం లేదు, అవి కూడా కొన్ని కేసెస్లో ఇచ్చాడు కాబట్టి. సో ఈ 3 అడిగాడు కాబట్టి వీటికి ఆపోజిట్ కూడా రాసుకుందాం. బిలాంగ్, డస్ నాట్ బిలాంగ్, విజిట్, డస్ నాట్ విజిట్, లైక్, డస్ నాట్ లైక్. ఫైనల్గా మనకి ఏం కావాలి? బిలాంగ్, విజిట్, లైక్ కావాలి. ఇప్పుడు వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బిలాంగ్, డస్ నాట్ బిలాంగ్, ఈ రెండు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీతం న్యూయార్క్కి చెందినవాడు, ఓకే, కాసిం కాఠ్మాండుకి చెందినవాడు, టిర్నా కులాలాలంపూర్కి చెందినవాడు. ఇంకా మిగిలిన ఊర్లు ఏంటి? న్యూయార్క్ అయిపోయింది కదా, న్యూఢిల్లీ, డోహా, మాస్కో, ఈ మూడే కదా మిగిలిన. క్వశ్చన్లో చూడండి మీకు తెలుస్తుంది. ఇక్కడ డిఫరెంట్ సిటీస్ ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు? న్యూయార్క్, కాఠ్మాండు, న్యూఢిల్లీ, డోహా, కులాలాలంపూర్, మాస్కో. ఈ 6 సిటీస్లో ఆల్రెడీ 3 సిటీస్కి చెందిన వాళ్ళు మనకి తెలుసు. ఇంకా మిగిలింది ఏంటి? న్యూఢిల్లీ, డోహా, మాస్కో. ఇప్పుడు డస్ నాట్ బిలాంగ్ చూడండి. సో రాజీవ్ చూసినట్లయితే న్యూయార్క్కి చెందినవాడు కాదంట, మాస్కోకి చెందినవాడు కాదంట, డోహాకి చెందినవాడు కాదంట. ఇంకా మిగిలిన వాటిల్లో ఇంకేం మిగిలింది? డోహాకి చెందినవాడు కాదు, మాస్కోకి చెందినవాడు. అంటే మిగిలింది ఏంటి? న్యూఢిల్లీ. సో రాజీవ్ దేనికి చెందినవాడు? న్యూఢిల్లీకి చెందినవాడు. ఓకే, నెక్స్ట్ శ్యామ్ చూడండి. శ్యామ్ న్యూఢిల్లీ అయిపోయింది కదా, న్యూఢిల్లీ కొట్టేయండి. శ్యామ్
న్యూయార్క్కి చెందినవాడు కాదు, మాస్కోకి చెందినవాడు కాదు. సో మాస్కోకి చెందినవాడు కాదు కాబట్టి ఇంకా మిగిలింది ఏంటి, డోహా. సో శ్యామ్ డోహాకి చెందినవాడు. మిగిలింది మాస్కో కాబట్టి ఉజ్వల్ ఎక్కడికి చెందినవాడు, మాస్కోకి చెందినవాడు. సో ఇక్కడ రాసుకున్నాం కాబట్టి మనకి ఈజీగా అర్థమైంది. సో అందుకనే ఇందాకలా ఇది రాయించనమాట. బట్ డస్ నాట్ బిలాంగ్ మనకు అవసరమా, ఇది అవసరం లేదు. సో ప్రస్తుతం ఇంకా ఇది ఇంత పని లేదు కాబట్టి ఇదిలో కొట్టేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ విజిట్, డస్ నాట్ విజిట్. ఈ రెండు చూడండి. మొత్తం రాజీవ్ మలేషియా విజిట్ చేశాడు, శ్యామ్ యూఎస్ఏ విజిట్ చేశాడు, ఉజ్వల్ గ్రీన్లాండ్ విజిట్ చేశాడు. ఇంకా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి విజిటింగ్ ప్లేసెస్, క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి విజిటింగ్ ప్లేసెస్ గురించి ఇక్కడ ఇచ్చాడు. దే విజిటెడ్ వన్ కంట్రీ ఇన్ ద రీసెంట్ వింటర్ సీజన్ ఫ్రమ్ అమాంగ్ అజర్బైజాన్, మాల్దీవ్స్, యూఎస్ఏ, భూటాన్, మలేషియా, గ్రీన్లాండ్. యూఎస్ఏ, గ్రీన్లాండ్, మాల్దీవ్స్ వచ్చేసాయి. ఇంకా మిగిలింది ఏంటి, అజర్బైజాన్, భూటాన్, మలేషియా. సో మిగిలింది ఏంటి, మలేషియా అయిపోయింది కదా, మాల్దీవ్స్, భూటాన్, అజర్బైజాన్. సో ఇవే కదా మిగిలినవి. ఇప్పుడు చూడండి, వీళ్ళ ముగ్గురికే కదా కావాలి. ఇక్కడ క్లూ ఇక్కడ ఉంది. ఈ కాసిం అనే అతను మాల్దీవ్స్ విజిట్ చేయలేదు, భూటాను విజిట్ చేయలేదు. మాల్దీవ్స్ విజిట్ చేయలేదు, భూటాను విజిట్ చేయలేదు. మిగిలింది ఏంటి, అజర్బైజాన్. అంటే ఇతను ఎక్కడికి వెళ్ళాడు, అజర్బైజాన్ అన్న ప్లేస్కి వెళ్ళాడు. ఇంకా మిగిలింది టెర్నా అండ్ ప్రీతం. ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ప్రీతం ఎయిదర్ మాల్దీవ్స్ని విజిట్ చేసి ఉండాలి ఆర్ భూటాన్ని విజిట్ చేసి ఉండాలి. టెర్నా కూడా అంతే, మాల్దీవ్స్ని విజిట్ చేసి ఉండాలి ఆర్ భూటాన్ని విజిట్ చేసి ఉండాలి. ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల. సపోజ్ ప్రీతం మాల్దీవ్స్ని విజిట్ చేస్తే అప్పుడు టెర్నా భూటాన్ని విజిట్ చేసిందని, ప్రీతం భూటాన్ విజిట్ చేస్తే టెర్నా మాల్దీవ్స్ని విజిట్ చేశారని. కానీ మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి సో ఇలా రాసుకొని వదిలేయచ్చు అంతే. డస్ నాట్ లైక్ కూడా మనకి అయిపోయింది. ఇప్పుడు లైక్స్ తెలియాలి. ప్రీతంకి పేస్ట్రీస్ ఇష్టం, టెర్నాకి లెమనోడ్ ఇష్టం, ఉజ్వల్కి టీ ఇష్టం. ఇంకా మిగిలింది ఏంటి, క్వశ్చన్లోకి వెళ్ళండి. అసలు ఫుడ్ ఐటమ్స్ ఏమి ఇచ్చాడు, పేస్ట్రీస్, కేక్, పాస్తా, కాఫీ, లెమనోడ్, టీ. ఓకే, ఇప్పుడు మిగిలింది ఏంటి, పాస్తా, కేక్, కాఫీ. ఈ మూడే కదా మిగిలాయి. వీటికి సంబంధించి క్లూ ఎక్కడ ఉంది చూడండి. డస్ నాట్ లైక్లో కాసిమ్కి పాస్తా ఇష్టం లేదు, కాఫీ ఇష్టం లేదు. పాస్తా ఇష్టం లేదు, కాఫీ ఇష్టం లేదు. అంటే ఇక్కడ ఏమి ఇష్టం, కేక్ ఇష్టం. ఓకే, ఇంకా మిగిలింది ఎవరు, రాజీవ్, శ్యామ్. మిగిలిన ఫుడ్ ఏంటి, కేక్ అయిపోయింది కాబట్టి పాస్తా, కాఫీ. అండ్ ఇక్కడ మనం ఒక పాయింట్ స్కిప్ చేసాం చూడండి. ఇక్కడ రాజీవ్ డజంట్ లైక్ కాఫీ, ఇది మనం రాసుకోవాలి. సో రాజీవ్కి ఏమి ఇష్టం ఉండదు, కాఫీ ఇష్టం ఉండదు. సో రాజీవ్కి కాఫీ ఇష్టం ఉండదు. సో ఇంక ఇప్పుడు మిగిలింది వీళ్ళిద్దరు. మిగిలిన ఫుడ్ పాస్తా, కాఫీ. రాజీవ్కి కాఫీ ఇష్టం లేదంటే ఇంకేమి ఇష్టం అని, పాస్తా ఇష్టం అని. అప్పుడు మిగిలిన కాఫీ ఎవరికి ఇష్టం, శ్యామ్కి ఇష్టం. సో ఇప్పుడు వీళ్ళకి ఏమేమి ఇష్టమో కూడా తెలిసింది. సో ఇట్లా మనం 3 కేటగిరీస్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇలా టేబుల్ లాగా డ్రా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు టేబుల్ వచ్చేసింది కదా. క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, హూ బిలాంగ్స్ టు మాస్కో. మాస్కోకి చెందిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో బిలాంగ్స్ దగ్గర చూడండి, మాస్కో ఎదురుగా ఎవరున్నారు, ఉజ్వల్. సో ఆన్సర్ ఏంటి, ఉజ్వల్. నెక్స్ట్, హూ లైక్స్ పాస్తా. పాస్తా ఎవరికి ఇష్టం. సో ఫుడ్ దగ్గర చూడండి, లైక్స్ దగ్గర పాస్తా ఎవరికి ఇష్టం, రాజీవ్కి ఇష్టం. ఓకే, సో ఆన్సర్ ఈజ్ రాజీవ్. నెక్స్ట్, హూ విజిటెడ్ మాల్దీవ్స్ని విజిట్ చేసింది ఎవరు. సో ఇక్కడ మనం చూసినట్లయితే విజిట్ దగ్గరికి వెళ్ళండి. మాల్దీవ్స్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అంటే మాల్దీవ్స్ని ప్రీతం విజిట్ చేశారా, టెర్నా విజిట్ చేశారా అనేది మనకు తెలియదు. ఆప్షన్స్ చూడండి. ఇక్కడ షార్ట్కట్లో రాసాను అనమాట. క్యూ అంటే కాసిం, ఆర్ అంటే రాజు, పి అంటే ప్రీతం. కానీ మనకి ప్రీతం విజిట్ చేశారా, టెర్నా విజిట్ చేశారా అని మనకు తెలియదు. సో డేటా ఇన్సఫిషియెంట్. ఓకే, కాంప్లెక్స్ అరేంజ్మెంట్లో ప్రాబ్లమ్స్ ఇస్తే మనం ఈ విధంగా చేస్తాం. సో ఈ టాపిక్తో ఇంకా సీటింగ్ అరేంజ్మెంట్ అన్న కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రీవియస్ టాపిక్స్ మీకు కావాలంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.